హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీరావులే ఎంజీ ఆయుర్వేద. మనం ఈరోజు న్యాచురల్గా ఇమ్యూనిటీని ఎలా బూస్టప్ చేసుకోవాలి అనేది చూద్దాము. సో చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇమ్యూనిటీ బూస్టప్ కోసం అని చెప్పి. అవి ఏమేంటివి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం హైడ్రేటెడ్గా ఉండాలి ఇమ్యూనిటీ బిల్డప్ అవ్వాలి అంటే. ఎందుకు? 75% వాటరే ఉంటుంది మన బాడీలో. అలాంటప్పుడు బాడీ ఫంక్షనింగ్ ప్రాపర్‌గా జరగాలి అంటే వాటర్ ఖచ్చితంగా ఉండాలి. వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా డిసీజెస్ అనేవి వస్తుంటాయి కాబట్టి, వాటర్ ప్రాపర్‌గా తీసుకుంటే ఖచ్చితంగా ఇమ్యూనిటీ కూడా ఆటోమేటిక్‌గా బిల్డప్ అవుతుంది. ఫుడ్స్ విషయానికొస్తే ఉసిరికాయ. దాంట్లో నేను ప్రతి డిసీజ్‌లో చెప్తున్నా కదా! ఎందుకు అంటే ఇదే రీజన్. విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుందన్నమాట. అందుకే అన్ని డిసీజెస్‌లో వర్క్ చేస్తుంది ఇది. ఇమ్యూనిటీని పెంచినప్పుడు ఆటోమేటిక్‌గా డిసీజ్ ఫ్రీ అయిపోతుంది బాడీ. అన్నిటికంటే ఎక్కువగా దాంట్లోనే ఉంటుంది. కాబట్టి ఉసిరికాయ అనే చెప్తున్నాను. తర్వాత ఇంకా మనం టొమాటోస్ కానీ, లెమన్ కానీ, ఆరెంజెస్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటే మంచిది. ఉసిరికాయ తీసుకోగలిగితే ఉసిరికాయ తీసుకోండి. లేదంటే చ్యవన్ప్రాష్ యూజ్ చేసుకోండి. చ్యవన్ప్రాష్‌లో చాలా ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. దాంట్లో ఎక్కువ శాతం ఉసిరికాయ ఉంటుంది కాబట్టి అది మీకు ఇమ్యూనిటీ బిల్డప్‌కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అవి కాకుండా ఇంకా మనం రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్స్‌లో ఆహ్, చెప్పాను కదా! టొమాటోస్ కానీ ఇవి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటు కిచెన్ ఐటెమ్స్‌లో పసుపులో కానీ శుంఠి, మిరియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ బూస్టర్సే మనకి. సో, ఇవి కూడా రెగ్యులర్‌గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. టీ, కాఫీస్ మానేసి ఈ కషాయాలు తాగుతూ ఉండండి. దానివల్ల చాలా వరకి డిసీజ్ ఫ్రీ అయిపోతుంది బాడీ. అసలు డిసీజ్ అనేది రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మనం ఖచ్చితంగా. ఇంకా తులసి ఆకులు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి మన ఇమ్యూనిటీని బిల్డప్ చేయడానికి. రోజు 2 తులసి ఆకులు తీసుకోండి. మన డైలీ రొటీన్‌ని కూడా ఒకలాగా మలుచుకోవాలి మనం. పొద్దున్న లేవగానే ఒబెసిటీ వాళ్ళే కాకుండా అందరూ నిమ్మకాయ నీళ్ళు తాగారనుకోండి, అది కూడా దాంట్లో కూడా విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్టప్‌కి అది కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ తాగిన వెంటనే తర్వాత 2 తులసాకులు తినడం కానీ, తర్వాత టీ ఎట్లా తాగుతాం కాబట్టి టీ, కాఫీస్ మానేయమని చెప్పాను కదా! మానేసి ఈ కషాయాలు, శుంఠి కషాయం, లేదంటే దాల్చిన చెక్క కషాయం, ఇవి అన్నీ కలిపిన కషాయం గానీ, తులసాకులు దాంట్లో వేసుకొని కషాయం చేసుకోవడం గానీ, ఇట్లాంటివన్నీ రెగ్యులర్‌గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా ఇమ్యూనిటీ బిల్డప్ అయ్యి మీకు డిసీజ్ రాకుండా మీరే కాపాడుకోవచ్చు. అది మీ చేతిలోనే ఉంది కాబట్టి మీరేం చేసుకోవాలి అన్నది చూసుకొని ఖచ్చితంగా చేసుకుంటూ ఉండండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.